హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి జిల్లాలో ఎన్హెచ్ఎం పోస్టులు, స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే పడతా ఉన్నాయండి. ఇది మరొక జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్. ఇక్కడ మనం చూసినట్లయితే 117 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇందులో జిఎన్ఎం మరియు బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళతో పాటుగా 10th క్లాసు, డిగ్రీ ఈ విధంగా పాస్ అయిన వాళ్ళందరూ కూడా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే చూడండి, 18 సంవత్సరాల నుంచి మనకు 46 సంవత్సరాల మధ్యలో ఉండాలి ఈ ఏజ్ అనమాట అప్లికేషన్ చేసుకోవడానికి. అయితే ప్రతి జిల్లాలో ఈ విధంగా అయితే పడతా ఉన్నాయి. కాబట్టి ప్రతి జిల్లా వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏ జిల్లాలో పడినా మనం అప్డేట్ ఇస్తూ ఉంటాము. ఇక్కడ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిలాక్సేషన్ 5 years అయితే ఇచ్చారు. అలాగే ఎక్సర్విస్మెన్కి 3 సంవత్సరాలు, ఎన్సీసీ కేటగిరీలో 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 సంవత్సరాలు ఈ విధంగా అయితే మనకు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. అక్కడ నుంచి అయితే మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్అప్ చేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల ఇక్కడ చూపించినటువంటి ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు పెట్టవలసి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, దాంతోపాటుగా మీ యొక్క ఆల్ మార్క్స్ మెమోస్ అండ్ అలాగే మీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఏదైతే కౌన్సిల్లో మీరు మీ యొక్క స్టేట్ కౌన్సిల్లో ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో రిజిస్ట్రేషన్ కౌన్సిల్ సర్టిఫికేటు, అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్, అలాగే ఎక్సర్విస్మెన్ అయితే ఎక్సర్విస్మెన్ సర్టిఫికేట్, ఎన్సీసీ కేటగిరీ అయితే ఎన్సీసీ, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే సదరన్ సర్టిఫికేట్, ఈ విధంగా అయితే మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటుగా స్టడీ సర్టిఫికేట్స్ అనమాట. మనకు ఫస్ట్ క్లాస్ టు 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీరు పెట్టాల్సి ఉంది. అంటే బోనఫైడ్స్ పెట్టాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ బోనఫైడ్స్ లేకపోతే మీరు లోకాలిటీగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే తీసి పెట్టాల్సి ఉంటుంది అనమాట ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వచ్చేసి సదరన్ సర్టిఫికేట్ పెట్టాలి. అలాగే ఎక్సర్విస్మెన్ వచ్చేసి ఆ కోట కింద అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్సర్విస్మెన్ సర్టిఫికేట్ అయితే పెట్టాలన్నమాట. ఇక మీ యొక్క కౌన్సిల్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక ఒక ఫోటో అయితే మీరు అప్లికేషన్ ఫామ్కి అయితే పేస్ట్ చేయాలంటే అతికించాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ని మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఆ యొక్క గ్రూప్స్ యొక్క లింక్స్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ అలాగే కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ లింక్పై క్లిక్ చేసి నేరుగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక మనకు అప్లికేషన్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 29, 2025 నుంచి మే 3, 2025 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఆఫ్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో అప్లికేషన్ కాదు, ఆఫ్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనం ఒకసారి అప్డేట్ చేసినట్టే పీడియాట్రిషియన్ వచ్చేసి మనకు ఒక వేకెన్సీ అయితే ఉంది. వాటికి ఎంబీబీఎస్ లేదా ఎండి పీడియాట్రిషియన్లు అయితే చేసి ఉండాలి. అలాగే స్టాఫ్ నర్స్, బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం వచ్చేసి మనకి 53 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటికి బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం పాస్ అయి ఉండి టీఎస్సీ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే స్టాఫ్ నర్స్, ఎంఎస్సీ నర్సు ఈ ఉద్యోగాలు 3 అయితే ఖాళీగా ఉన్నాయి. వీటికి ఎంఎస్సీ నర్సింగ్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంఎల్హెచ్పి ఉద్యోగాలు. ఇందులో మనకు దాదాపుగా మెడికల్ ఆఫీసరు అండ్ అలాగే మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, అలాగే స్టాఫ్ నర్స్ జిఎన్ఎం, స్టాఫ్ నర్స్ బీఎస్సీ నర్సింగ్, అలాగే స్టాఫ్ నర్స్ జిఎన్ఎం ఉద్యోగాలు అయితే ఇక్కడ మనకు ఎంఎల్హెచ్పి డిపార్ట్మెంట్ కింద అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ 6 అయితే ఉన్నాయి. సో ఎంబీబీఎస్లో డిగ్రీ చేసి ఉండాలి. అలాగే డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వచ్చేసి ఒకటైతే వేకెన్సీ అయితే ఉంది. ఇందులో ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ వచ్చేసి ఒకటి వేకెన్సీ అయితే ఉంది. ఇక మనకి సీనియర్ ఇన్స్పెక్టరీ కోర్సులో డిగ్రీ చేసి ఉండాలి, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక టీబీహెచ్వి ఉద్యోగాలు ఒకటైతే ఖాళీగా ఉంది. ఇక టీబీహెచ్విలో గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఫార్మసిస్ట్ ఉద్యోగాలు 4 అయితే ఉన్నాయి. ఇక ఇంటర్మీడియట్తో పాటు డి ఫార్మసీ లేదా బీ ఫార్మసీ చేసి ఉండి మీ యొక్క పారామెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక ఫిజిషియన్స్ వచ్చేసి ఒకటైతే ఉంది. ఎండి జనరల్ మెడిసిన్ చేసిన వాళ్ళు, అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిఈఐసి మేనేజర్ వచ్చేసి ఒకటి ఖాళీగా ఉంది. ఇక మాస్టర్ ఇన్ డిజబిలిటీ రిహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్లో మీరు డిగ్రీ పట్టా అయితే పొంది ఉండాలి ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి డెంటల్ టెక్నీషియన్ వచ్చేసి ఒకటి ఖాళీగా ఉంది. ఇక డెంటల్ టెక్నీషియన్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలండి. వీటికి ఎంబీబీఎస్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మెడికల్ ఆఫీసర్ ఫీమేల్ అండ్ అలాగే ఆయుష్ అని చెప్పేసి ఉంది కదా, ఈ రెండింటి కూడా మీరు సేమ్ ఎలిజిబుల్ అయితే ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి బయోకెమిస్ట్ వచ్చేసి ఒకటి వేకెన్సీ అయితే ఉందండి. ఇక బయోకెమిస్ట్రీలో ఎండీ చేసిన వాళ్ళైతే ఈ ఉద్యోగానికి అర్హులు. ఇక సపోర్టింగ్ స్టాఫ్ వచ్చేసి 10 అయితే ఉన్నాయి. వీటికి 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీరు ఈ ఉద్యోగానికి అప్లై అయితే చేసుకోవచ్చు.
ఈ కాంటిజెంట్ వర్కర్ వచ్చేసి ఏడైతే వేకెన్సీ ఉన్నాయి వీటికి 5th క్లాస్ పాస్ అయితే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక డిఓ అంటే డేటా ఎంట్రీ కమ్ ఆపరేటర్ వచ్చేసి ఒకటైతే వేకెన్సీ ఉంది. ఇది ఏదైనా సరే డిగ్రీ చేసి ఉండి పీజీటీసీ పాస్ అయ్యి ఉండి 2 years ఎక్స్పీరియన్స్ చాలు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అనస్థేషియాసిస్ట్ వచ్చేసి ఒకటి వేకెన్సీ అయితే ఉంది. వీటికి అనస్థేషియాలో ఎండి చేసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిటీ రేడియోగ్రాఫర్ వచ్చేసి ఒకటి వేకెన్సీ ఉంది. సో బీఎస్సీ రేడియోగ్రాఫర్ లేదంటే డిఎంఐటీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మొత్తం వచ్చేసి మన టోటల్గా 117 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఇది మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి ఎక్కడ ఇవ్వాలి అని అంటే చూడండి, ఇక్కడ మనకు అడ్రస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సంగారెడ్డి డిఎంహెచ్ఓ ఆఫీసు సంగారెడ్డి దగ్గర మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని. సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మన యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎన్హెచ్ఎం సంగారెడ్డి అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ నుంచి అయితే నేరుగా డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అడగండి, అక్కడ నుంచి ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను. ప్రతి జిల్లా వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ జిల్లాలో పడినా కూడా ఇటువంటి ఎన్హెచ్ఎం ఉద్యోగాలు మీకు ఎంబడి తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుంటే అలాగే గ్రూప్లలో అయితే ఖచ్చితంగా అయితే జాయిన్ అయితే అవ్వండి మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లలో. అందులో మనం ఇలాంటి అప్లికేషన్ ఫామ్స్ కానీ అప్లికేషన్ లింక్స్ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా మనం ఆ యొక్క గ్రూప్లలో మనం షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా అంటే టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అయితే అయి ఉండండి. ఆ యొక్క గ్రూప్స్ లింక్స్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే నేను పిన్ చేసి పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే రైట్ నో మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.